ఫైనల్ గా ఏదైతేనే నా డ్రోన్ అన్నది నాకు వెనక్కి వచ్చేసింది. బాంబూ చికెన్ అయితే వచ్చేసింది. వివాహ భోజనం. డ్రోన్ వేసినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. ఆల్రెడీ అరిపోన నుంచి కింద దిగుతున్నప్పుడు చూసారుగా ఘాటీ దగ్గర ఎలా పోయిందో, అలాగే సేమ్ ఇప్పుడు కూడా సిగ్నల్ అన్నది లాస్ట్ అయింది. నిజంగా నా ఎక్స్ప్రెషన్ అయితే గనక ఏడుపు ఒకటే తక్కువ. ఫైనల్ గా ఏదైతేనే నా డ్రోన్ అన్నది నాకు వెనక్కి వచ్చేసింది. నిజంగా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నా. అక్కడైతే ఎండ అయితే గనక ఉంది కానీ మరీ అంత ఓవర్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇదంతా ఏజెన్సీ ఏరియా కదా, కొంచెం చల్లగా అనిపిస్తుంది మాకైతే రైడింగ్ చేస్తుంటే. ఈ మధ్య పెట్రోల్ బంక్ అన్నది పెట్టారు. మనమైతే గనక మారేడుమిల్లి వచ్చేసాం. ఇంకెక్కడైతే గనక చెక్ పోస్ట్ ఉంటుంది, పోలీసులు అయితే అంత మాట ఆపుతూనే ఉంటారు. ఇప్పుడైతే కనుక ఏం లేదు. ఇలా వెళ్తే కనుక వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. మనం అయితే కనుక ఇలా వెళ్తాం. ఇప్పుడు ఇక్కడే ఎక్కడో ఉంటుంది అబ్బా బాంబూ చికెన్, చాలా బాగుంటుంది. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్కడో తిన్నా, ఇదే కల్లు శ్రీను స్పెషల్ బాంబూ చికెన్. ఇంకా లోనికి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. బాంబూ చికెన్ అయితే వచ్చేసింది. వివాహ భోజనం. ఇలా మధ్యలో ఉల్లిపాయ పెట్టుకొని తింటే మామూలుగా ఉంటుంది. బాగుందిరా, బాగుంది. టేస్ట్ అంటే చాలా బాగుంది. ఇప్పుడు బిర్యానీ కూడా చెప్పాం. వచ్చి రాగానే ఇంకా గట్టిగా. ఇది ఎక్కడంటే పర్టికులర్గా మారేడుమిల్లి కొంచెం ఫ్రంట్గా వస్తే చాలు, వనవిహారీ ఉంటుంది. 5 షాప్స్ పక్కన ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు బోర్డు అన్నది మీకు ఆల్రెడీ పెట్టాను నేను, చూడండి క్లియర్గా. కల్లు శ్రీను స్పెషల్ బ్యాంబూ చికెన్ ఉంటుంది. చికెన్తో థమ్స్అప్ అయితే మామూలుగా ఉండదు. అయితే కనుక చాలా బాగా ఉడికింది. నూరు కాలిపోయి సూపర్. షేర్వతి అయితే ట్రై చేస్తాం ఎలా ఉందన్నది. 2 నిమిషాలు ఆగి తినాల్సిందే. చాలా వేడుకొని ఫుడ్ అయితే మాత్రం. షేర్వా అయితే కనుక మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, షేర్వా మరీ అంతేం కాదు కానీ బిర్యానీ వైస్ అయితే కనుక ఓకే. షేర్వా అలా యావరేజ్, ఫీల్ యావరేజ్. బాంబూ చికెన్ అయితే కనుక ఓకే. 5 స్టార్కి ఒక 3.5 అన్నది ఇవ్వచ్చు. అక్కడ ఉన్న రెస్టారెంట్స్ అయితే ది బెటర్ అనే చెప్పొచ్చు. ఫుడ్ క్వాలిటీ వైజ్ అయితే ఇంకా చాలా బాగుంది. బాగా ఉడికింది ఫుడ్ అయితే. ముక్కలు కూడా లాగితే బాగా వచ్చేస్తున్నాయి. బాగా ఉడికింది ముక్క అయితే. బిర్యానీ వైజ్ అయితే ఓకే. ఒక 5 స్టార్కి అయితే కనుక ఒక 2.5, 3. గ్రేవీ అయితే కనుక మసాలా గ్రేవీ. ఇదైతే కనుక మనం తినలేం. ఇదే మనం ఇప్పుడు దీని ప్రైసెస్ కోసం అయితే మాట్లాడదాం. ఈ బాంబూ బిర్యానీ కోసం అయితే కనుక చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అయితే సూపర్ చెప్తున్నాను కదా. దీని ప్రైస్ వచ్చేటప్పుడు 350 రూపీస్. ఇందాకైతే మనం బాంబూ చికెన్ తిన్నాం కదా, అది వచ్చేటప్పటికైతే 250 రూపీస్. అలాగే దీనిపైన వచ్చేటప్పటికి రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఏసీ రూమ్స్ ఉన్నాయి, అలాగే నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. సీజన్ కాబట్టి మనకి ప్రైస్ అయితే కనుక నార్మల్ రూమ్స్ 2000 అంట. ఏసీ రూమ్స్ అయితే నాన్ సీజన్ అయినా కానీ 2500 అంట. మార్నింగ్ 10 చెక్ ఇన్ అవుతాం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పుడు 10కి చెక్అవుట్ అవుతాం. మనం ఇప్పుడు బాంబూ చికెన్ అయినా బాంబూ బిర్యానీ అయినా ఎలా ప్రిపేర్ చేస్తారన్నా మనం వీళ్ళ ద్వారా తెలుసుకుందాం. మనం అక్కడ కనపడుతున్నాయి కదా, ఆ బొంగుల్లోనే మనకి బాంబూ చికెన్ అయినా బాంబూ బిర్యానీ అయినా ప్రిపేర్ అవుద్ది. అలా అందులో పెట్టి ఇలా నిప్పుల మీద కాలుస్తారనమాట. అది ఉడికిందో లేదన్నా చెక్ చేసుకుని అప్పుడు మనకి తీసి సర్వ్ చేస్తారు. దీంట్లో ఏమేమి వేస్తారు సార్ అసలు? మామూలుగా బిర్యానీ చేసి అన్నీ వేస్తున్నారు. అన్నీ వేసేసిన తర్వాత దాంట్లో హాట్ వాటర్ యాడ్ చేస్తారా? తర్వాత తీసుకెళ్లి కట్టెల మీద కాలుస్తారు. ఈ ఒక్కసారే పని చేస్తాయా? ఒకసారి మొత్తం బొంగ అంతా కూడా మీకు 800 తీసుకుంటారండి. 500. అది వచ్చేటప్పుడు మామూలుగా బయట మనం కావాలి నేను తీసుకెళ్లాలంటే కనుక 50 రూపాయలు. మీరు అలా కట్ చేసి తీసుకుంటారండి. మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మన ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుని మనం అయితే కనుక వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఈ ఫుడ్ అన్నది మన సైడ్ది కాదు. ఇది ఫుడ్ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే అరకు ఉంది కదా, అరకు వాళ్ళు ట్రై చేశారు. ఇంకా ఇక్కడ కూడా బ్యాంబూస్ అనేవి కామన్గా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అయితే కనుక ఇంకా ఇది కంటిన్యూ అవుతున్నారు. ఇది అరకు సైడ్ నుంచే మన సైడ్కి వచ్చింది అనమాట. ఎండ అయితే కనుక చాలా గట్టిగా ఉంది. అప్పుడే వేసుకున్నాను అనుకో, ఒక 2 మినిట్స్కే మొత్తం స్వెట్టింగ్ పట్టేస్తుంది నాకైతే కనుక. కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో ఎండ అయితే కనుక చాలా దారుణంగా ఉంది. మనకి బిల్లు కూడా కన్సెషన్ ఇచ్చారు, 700 అయింది బిల్లు. కానీ మనకైతే కనుక 650 మాత్రమే తీసుకున్నారు. ఇంకా వీళ్ళు చూడండి సరదాగా ఎంజాయ్ చేస్తే అలా రైడ్ని హ్యాపీగా వెళ్తున్నారు. కోట్లకి ఫుడ్ వేస్తే కనుక ఇలా రూట్ల మీదకి వచ్చేస్తాయి. సో దానివల్ల ఇబ్బంది అవుద్దని చెప్పేసి
అలా బోర్డులు అన్నీ పెట్టారనమాట ఇక్కడ. మీరు అది కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది. మీరు కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఆర్జేవీస్ అన్ని మోటో వ్లాగ్స్ అని ఉంటుంది, సేమ్ యాస్టీజ్గా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అలాగే సేమ్ యాస్టీజ్గా ఫేస్బుక్లో కూడా సేమ్ అదే పేరు ఉంటుంది, ఆర్జేవీస్ అన్ని మోటో వ్లాగ్స్ అని. మీరు గట్టిగా నన్ను ఫాలో అవ్వండి, నాకు కూడా రీచ్ పెరిగినట్టు ఉంటుంది, ఇంకొంచెం సపోర్టింగ్ అన్నది ఉంటుంది, నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మనమైతే ఘాటి ఎక్కేస్తున్నాం, గో స్లో. మనమైతే కనుక హార్న్ కొట్టుకుంటానే వెళ్ళాలి. ఈ ఘాటి అంతా కూడా నిజంగా సూపర్ ఉంటుంది. ఇంకో ఎలాంటి మట్టి రోడ్లు ఉన్నప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. టర్నింగ్ హిల్ తిప్పి కొంచెం రేజింగ్ అయినా కానీ బైక్ స్కిడ్ అయిపోతాయి, కార్స్ కూడా కంట్రోల్ అనేది తప్పుతాయి. అప్పుడప్పుడు కూడా కొంచెం లోడ్లు ఉన్నా కానీ లారీలు అలాంటి వాటికి అయితే చాలా కంట్రోల్ తప్పుతాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాటితో అయితే కనుక. కానీ నైట్ రేస్ చేసినప్పుడు అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. ఈ లారీలు తెగడపడిపోవడం, అలాగే బస్సులు పడిపోవడం అలాంటివి చాలా జరిగాయి. కార్లు పడిపోవడం. బైక్స్ అయితే కామన్ అనుకోండి, అందరికి తెలిసిందే. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్తే మంచిది. ఇంకో మీరు చూసారు కదా, ఇలా వెళ్తే కనుక కొంట భద్రాచలం ఇంకా అలా వెళ్ళిపోవచ్చు ఇంకోండి. కానీ ఇలా బ్యాక్ సైడ్కి ఇంకో రోడ్డు ఉంటుంది, ఇలా వెళ్తే కనుక మనం మోతుగూడి వెళ్తాం. ఇంకో చూడండి, డొంకరాయి కూడా చాలా బాగుంటుంది. మనం అయితే కనుక ఇప్పుడు మోటుగూడి మాత్రమే వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మోటుగూడానికి 18 కిలోమీటర్లు. అక్కడ ముసలవాక్ కూడా ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను. నేను అలాగే నేను ఆ ముసలివాక్ చూపించి అలా వాటర్ ఫాల్స్కి వెళ్తాం. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆవులు వచ్చినప్పుడు మాత్రం ఎంత స్పీడ్లో ఉన్నా కానీ డ్రాప్ అయిపోండి. ఇంకో చూసారా, చాలా డేంజర్, ఎందుకంటే మనం కంట్రోల్ కూడా చేయలేం. మనం ఇప్పుడైతే కనుక మోటుగూడలో ఉన్నాం. ఇక్కడ చూసారుగా, ఇదే ఇక్కడ ఊరైతే కనుక మొత్తం అంతా కూడా ఫ్రంట్ వచ్చేటప్పుడు ఒక్క చెక్ పోస్ట్ ఉంటుంది, దాటేసి అలా ఫ్రంట్కి వచ్చిన తర్వాత నేను వీడియో అన్న రికార్డ్ చేస్తున్నా. మనం ఇప్పుడైతే కనుక అలా ఫ్రంట్కి వెళ్ళి రైట్ కన్నా తీసుకోవాలి డైవర్స్ను. నుంచి అయితే కనుక ఎటువంటిది దొరకదు, ముందే చెప్తున్నాను. మోటుగూరు ఊరు దాటిన తర్వాత అయితే ఏది కూడా తినడానికి కానీ తాగడానికి కానీ పెట్రోల్ కానీ ఏది దొరకదు. ఏమన్నా కానీ ముందే ఫిల్ చేసుకుంటే మంచిది. అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకుంటే మంచిది. ఇంకా చెప్పాను కదా, ముసళ్ళ వాగు ఇదే. మనం ఇప్పుడైతే ఎక్కడ ఉందో తెలుసా, ముసలవాగు. చూసారా ప్లేస్ అయితే కనుక ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చూడండి, వాటర్ అయితే కనుక చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. వాటర్ అన్నది చూడండి, కింద రాళ్ళు అవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపెడతాయి. నిజంగా కనుక వ్యూ అయితే అవసరం అనమాట. మళ్ళీ షూ అన్ని తీయాలి లోనకి వెళ్ళాలంటే, అందుకని చెప్పేసి ఏం తీయట్లేదు. మనం ఎలాగో వాటర్ ఫాల్స్ దగ్గర అలాగే ఎంజాయ్ చేస్తాం కాబట్టి అన్ని అక్కడే తీసేస్తా. టైం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 4:20 అయిపోయింది ఇప్పటికే. మళ్ళీ టైం అన్నది సరిపోదు మనకి. కొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ నుంచి మళ్ళీ మనం పుష్పధామ్ దగ్గరికి వెళ్ళాలి. చాలా టైం అందరూ పెట్టేస్తుంది. మనం ఇప్పుడు ముసళ్ళవాగు వ్యూ చూసుకొని మరి కొద్ది దూరంలో కొల్లూరు వాటర్ ఫాల్స్ వచ్చేసాం. జాకెట్ అయితే తీస్తా, ఎందుకంటే మళ్ళీ అక్కడ తీసి లోన పెట్టుకుని అవన్నీ డబల్ పనులు ఎందుకని చెప్పేసి ఇక్కడే తీస్తాను, పక్కనే ఉంటుంది వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఇంకో ఇదంతా అలా ఫ్రంట్కి వెళ్తే చాలు, ఇంకా ఎవరిని అడగని అవసరం లేదు. మీరు కొల్లూరు వాటర్ ఫాల్స్ అంటే కనుక మీరు ఆ రోడ్డు పట్టుకున్నారంటే చాలు, ఇంకా ఎవరిని అడ్రస్ కూడా అడగని అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ సిగ్నల్స్ అయితే కనుక ఇంతకు ముందు అస్సలు ఉండే కాదు, బట్ ఇప్పుడైతే కనుక సిగ్నల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మనం ఇప్పుడైతే కనుక రైట్ డైవర్షన్ ఈ రోడ్ అన్నారు మర్చిపోకండి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 రోడ్స్ ఉంటాయి కదా, మీరు లెఫ్ట్కి వెళ్ళకుండా డైరెక్ట్గా రైట్ డైవర్షన్ తీసుకున్నారంటే చలో కొల్లూరు వాటర్ ఫాల్స్. ఇదంతా కూడా కొల్లూరు సంబంధించిన ఫ్లోటింగ్ అంతా కూడా వాటర్. ఇంకా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి, పురాతన శివాలయం. ఇంకెలా వెళ్తే కనుక వస్తారంట.
ఎప్పుడైనా కానీ మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం, ఎందుకంటే అసలు మనకు టైమే లేదు. వాటర్ ఫాల్స్లో మనం కొంచెం కవరేజ్ అన్న చేసుకోవాలి, అలాగే పుష్ప డ్యామ్ అన్నారు కవర్ చేయాలి. కానీ ఏదైతేనే అక్కడ సీన్ మాత్రం హైలైట్ కదా మూవీకి. ఆ డైలాగ్ ఏంటో ఒక్కసారి నా కామెంట్ లో చేయండి. ఇంకో ఇక్కడ నుంచి అయితే కనుక డౌన్ కి దిగాలి. ఇంకో చూసారా, వెల్కమ్ టు పొల్లూరు వాటర్ ఫాల్స్. ఇంకో ఇక్కడ టికెట్స్ అయితే ఇంతకు ముందు అయితే ఎటువంటి ఎంట్రీ ఫీజు అన్నది ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే కనుక ఎంట్రీ ఫీజు అన్నది యాడ్ చేశారు. అయితే వచ్చేసింది. ఇంకోండి ఇద్దరు పర్సన్స్ కి అయితే 20 రూపీస్, బైక్ అయితే కనుక 20 రూపీస్ పార్కింగ్. నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఇది వచ్చేటప్పుడు ఏపీ టూరిజం వాళ్ళే. చూసారుగా, చింటూరు డివిజన్ పొల్లూరు వాటర్ ఫాల్స్ మోతుగూడెం. మొత్తం చూసారుగా ఇదంతా ఎంత డెవలప్ అయిందో, ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంతలా డెవలప్మెంటా. ఓ మై గాడ్, నిజంగా సూపర్ ఉంది కదా. ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటి ప్లేసులు అన్నీ కూడా మన ఏపీ టూరిజం అన్న డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అవుతుంది మనదైతే. చూడండి, సూపర్ కదా నిజంగా. మన క్రాంతి గారు చేశాడా, నిజంగా చాలా ఎక్సైటింగ్ ఉన్నాడంట. హాయ్. మనం అయితే కనుక ఇప్పుడు ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. డైరెక్ట్ చాలా కింద తీసుకొచ్చాను వాటర్ ఫాల్స్కి అయితే నేను. మనం ఇంకో ఎలా దిగితే వాటర్ ఫాల్స్ అనమాట. చెప్పాను కదా దిగితే వాటర్ ఫాల్స్ ఉంటాయని. ఇంకోటి కనిపిస్తుందా క్లియర్గా. ఇంకా మనం అయితే అలా ఫ్రంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తా, ఒక మంచి డ్రోన్ షాట్లు లాక్కుంటా. ఇంక ఇప్పుడైతే కనుక డేంజర్ అవన్నీ పెట్టారు. మీకైతే ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. ఒకనొకప్పుడైతే కనుక ఇలా డేంజర్ వ్యూలు ఇలాంటి ఏముండే కాదు. చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్ ని. లొకేషన్ సూపర్ కదా నిజంగా. మొత్తం చూడండి లొకేషన్ ఎలా ఉందో. మొత్తం చుట్టూరు తిప్పి చూపిస్తాను నేను. ఈ కొండదే మొత్తం ఇవన్నీ కూడా నేనైతే లాస్ట్ టైం ఆ హైట్ ఎక్కాను నేను. కనిపిస్తుంది కదా, ఆ హైట్ ఎక్కి కూర్చున్నా లాస్ట్ టైం అయితే నేను. ఇప్పుడైతే ఎక్కలేను, ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంది. ఎక్కడానికి ఇబ్బందిగా ఉందా? ప్రస్తుతానికి అయితే మనం ఫుడ్ మొత్తం చూడండి. వ్యూ అయితే ఇంకా సూపర్ ఉంది కదా. ఈ 2 months బ్యాక్ ఇదంతా కూడా మొత్తం డెవలప్మెంట్ అంతా చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ఒక రూపు కట్టి అక్కడ ఒకటి కట్టి డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పారు. పర్వాలేదు ప్రస్తుతానికి అయితే మొత్తం చూడడానికి మొత్తం లొకాలిటీ అంతా కూడా చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్లోటింగ్ ఎంత బాగుందో అక్కడ. ఇదిగా సూపర్ ఉంది కదా వ్యూ అన్నది. సేఫ్టీ ప్రికాషన్ అంతా బాగా పెట్టారు. ఇది లాస్ట్ టైం ఏమి ఉండేది కాదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి మ్యాక్స్ ఒక్క 1/2 kilometer మీరు అడ్జస్ట్ అవుతే కనుక నడడానికి నిజంగా ది బెటర్ ప్లేస్ అనే చెప్పొచ్చు. వ్యూ చూసారుగా, ఎక్స్ట్రాడినరీ. కొంచెం మీరు ఒక్క 1/2 kilometer నడితే చాలు పార్కింగ్ చేసి పక్కన. ది బెస్ట్ వాటర్ ఫాల్ అనే చెప్పొచ్చు. పెద్దలకైనా పిల్లలకైనా కానీ ఎటువంటి రిస్క్ లేకుండా వాటర్ ఫాల్ అయితే ఎక్స్ట్రాడినరీ. వాటర్ అయితే కనుక చాలా చల్లగా ఉన్నాయి. దిగుదాం అనుకున్నాయి, బట్ టైం అయితే లేదు నాకు. ఇప్పుడైతే కనుక డైరెక్ట్గా పుష్ప డ్యామ్. టైం చాలా తక్కువ ఉంది, 5:09 అయింది. ఆల్మోస్ట్ 5:40 కల్లా ఇక్కడంతా చీకటి అయిపోద్ది. ఇంకా మళ్ళీ తర్వాత లొకేషన్ అన్నది ఏమి ఉండదు.
చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ వీడియోస్ తీసాను నేనైతే కనుక. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్సే మొక్క నుంచి పుష్ప డ్యామ్. కొల్లూరు వాటర్ ఫాల్స్ నుంచి అయితే కనుక అలా ఫ్రంట్కి వచ్చేస్తే మనకి రైట్ డైవర్షన్ లెఫ్ట్ డైవర్షన్ అని రెండు కనపడితే మన క్లచ్ ఎటువైపు అయితే ఉందో అటువైపు అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇంతకన్నా క్లియర్గా అన్నది ఎవరు చెప్పలేరు. డైరెక్ట్గా కొల్లూరు వాటర్ ఫాల్స్ నుంచి బయటకు రావడం, స్ట్రైట్ ఎక్కేయడం అన్నమాట పైకి. ఇక్కడ నుంచి అయితే కనుక కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే టెంపుల్ అయితే ఉంటుందో అక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో అన్నది చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే నా GoPro మెమరీ కూడా చాలా ఫుల్ అయిపోయింది. రైట్ సైడ్ గుడి కనిపిస్తుంది కదా, దీని ఆపోజిట్ రోడ్ అనుకుంటారు అందరూ. ఇది కాదు, దీని తర్వాత రోడ్డు మీకు చూపిస్తా చూడండి క్లియర్ గా. ఈ రోడ్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. అబ్బాబ్బాబ్బా ఏమిటా లొకేషన్ ఇదిదా. ఒట్టు వర్మ ఒట్టు ఇందేద్దాం మామూలుగా ఉండదు. లొకేషన్ సూపర్. ఇక్కడ ఫ్లోరింగ్ చాలా ఎక్కువగా ఉంది. లొకేషన్ సూపర్ కదా, రెండు కొండల మధ్య సన్సెట్ వ్యూ సూపర్ ఉంది. ఇక్కడ ఇల్లు చూడండి, ఒక ఊరు కూడా ఉంది ఇక్కడంతా కూడా. వద్దాం ఒకసారి వీళ్ళ నాగరికత ఎలా ఉంటది, అసలు వీళ్ళు ఎలా స్టే చేస్తారు అవన్నీ కూడా చూద్దాం. ఇదంతా కూడా డ్యామ్ నుంచి వస్తున్న వాటరే. ఇక్కడ వచ్చేటప్పటికి పవర్ కూడా జనరేట్ అవుతుంది. రోడ్ అయితే కనుక నిజంగా సూపర్ కదా. కొంచెం ఎర్లీగా వస్తే బాగున్నా. ఆల్మోస్ట్ లైటింగ్ అన్నది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎంత స్లోగా వెళ్తా అంత మంచిది, ఎందుకంటే ఇది మనకు తెలియని రోడ్డు కాబట్టి. ఏంటి ఎంత దూరం వెళ్ళినా వెళ్తానే ఉంటుంది. ఇది నాకు తెలిసిన ప్లేస్లో అనుకోండి నేను ఎక్స్ప్లోర్ చేస్తా, తెలియని ప్లేస్లో అయితే కనుక తెలుసుకుని మరి ఎక్స్ప్లోర్ చేస్తా. అబ్బాబ్బాబ్బాబ్బా మా క్రాంతి గారు అయితే కనుక పులిహోర అయిపోయి పుష్ప డ్యామ్ వచ్చేసింది. బాగుంది కదా లొకేషన్. ఇదంతా అయితే సూపర్ ఉంది నిజంగా, ఎక్స్ట్రాడినరీ. ఇక్కడైతే కనుక ఫోటో షూట్స్ చేస్తున్నారు, మనం వాళ్ళని అయితే కనుక ఇబ్బంది పెట్టకూడదు. మనమైతే ఇక్కడ ఆగుదాం. మనమైతే హ్యాపీ ఒత్తు వర్మ ఒత్తు. పుష్పలో డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ ఇక్కడే చెప్పింది. మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను చూడండి. నేను వచ్చిచ్చేదా ముద్ద ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఫైనల్ గా ఈ పుష్ప డ్యామ్ కి అయితే కనుక మనం బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. ఈ రైడ్ అయితే కనుక చాలా సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ గా చాలా బాగా చేసాం. నెక్స్ట్ అయితే కనుక ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.